పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే చేయండి. రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. డబ్బు ఎవరికి చేయదు, ఎవరికి కాదు చేయదు రమగారు. కాదు. పసి పిల్లల దగ్గర నుంచి అందరికీ డబ్బులే కావాలి. అదే అసలు అదేంటో తెలియని పిల్లలకు కూడా కావాలి. మామూలుగా వేలు ఉన్నవాడికి వందలు ఉన్నవాడికి వేలు కావాలి, వేల వాడికి లక్షలు, లక్షల వాడికి కోట్లు, కోట్ల వాళ్ళకి కోటాను కోట్లు. అంతే. ఎంతున్నా ఇంకా సంపాదిద్దాం, ఇంకా గ్రాప్ చేద్దాం, ఇంకా లాగేసుకుందాం, ఇంకా మింగేద్దాం, ఇంకా హడపాయించేద్దాం, అలాగే అనిపిస్తుంది. ఇందులో ఉచితంగా వస్తుంది అనుకో, అబ్బబ్బబ్బా, అసలు ఉచితంగా వచ్చేది మరీను కదా, ఎంత వచ్చినా సరిపోదు. అలాంటి ఒక కథ చెప్తాం. పూర్వం అంటే అదేదో రాజ్యానికి తిమ్మరాజు గారని ఒక రాజుగారు ఉండేవారు. తిమ్మరాజు గారు భలే ఉదారుడు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ధారాళంగా డబ్బు ఇచ్చేవట్ట ఆయన. వాళ్ళకి రాక్ కాసులు లేవు, వెండి కాసులు లేవు, బంగారు కాసులే. పుష్కలంగా జీతాలు ఇచ్చేవాడు. ఎంత సంపాదించుకునే వాళ్ళు అందరి దగ్గర డబ్బులు ఉండేవి. ఆ ఊళ్ళో బీదవాళ్ళు లేరు. ఒక పని చేసేవాడు ఉండేవాడు, ముత్తయ్యకి బాగా ఇచ్చేవారు. ఆ ముత్తయ్యకి బంగారు కాసు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఆ వచ్చిందంటే దాన్ని ఇంక అట్లా దాచిపెట్టుకోవటం, దాచి ఓ ముంతడో 2 ముంతలో చేసుకున్నారు. ఈయనకి మరిడమ్మ అని పెళ్ళాం కూడా ఉంది, పిల్లలు లేరు. బోల్డ్ అంత డబ్బులు ఉండేవి వాళ్ళ దగ్గర. అయితే ఈయన ఏమన్నాడు, వసే బోల్డ్ మనకేముందే, ఒక కాసు వాడామనుకో అయిపోతుంది, దాస్తే పెరుగుతుంది డబ్బు అని చెప్పేవాడు. అస్సలు ఖర్చు పెట్టడం అంటే ఇష్టం ఉండేది కాదు వాళ్ళకి. ఎప్పటికప్పుడు ఆ ముంతల్లో ఉన్న 2 ముంతల్లో ఉన్న కాసుల్ని చూసుకునేవాళ్ళు. ఎలా కాసు వచ్చి అందులో చేరుతుందా అని ఉండేది వాళ్ళకి. ముత్తయ్యకి ఎక్కువ, మరిడమకి ఆయనతో ఉండి ఈవిడకి కూడా అలవాటయ్యింది. అయితే ఒకనాడు అన్నాడు, ఏమే మనం కోటీశ్వర్లు అయిపోయేందుకు ఒక మంచి మార్గం ఉంది అన్నాడు. ఆవిడ గోళ్ళు పులకరించింది. ఏమిటో చెప్పు అంది. ఏముంది, నేను కొన్నాళ్ళు అబ్స్కాండ్ అయిపోతా, నువ్వు వ్యాపారస్తులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మా ఆయన ఎటో వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, లేచక్కపోయాడు, నేను పరమ దుస్థితిలో ఉన్నాను అని అందరికీ చెప్పుకో, తలా కాస్త ఇస్తారు. అవన్నీ ముంతలో వేసి ఇంకో కొత్త ముంత చేయి, ముంత నిండిపోతుంది. ఓ 3-4 నెలలు నడవని తర్వాత ఏదో పిచ్చెత్తి లేచిపోయానని నేను మళ్ళీ వచ్చానని చెప్పి ఊళ్ళోకి వస్తా. ఒక్కదానికి నీకేం ఖర్చు ఉంటుంది, ఈ డబ్బంతా మిగులు, నేను మళ్ళీ ఉద్యోగంలో చేరతా. మన రాజుగారు తిమ్మరాజు గారు గొప్పవారు, 4 నెలల తర్వాత చేరితే 4 నెలల జీతము ఇస్తారు. నేను పని చేయకుండా 4 నెలల జీతానికి కనీసం 4 ఇంతలు ఇలా వచ్చే ఉచితం డబ్బు, ఇదంతా వచ్చినట్టే కదా అంటే మరిడమ్మ సరేలే అని. ఒకరోజు సాయంత్రం ఏదో మతిపోయినట్టుగా ప్రవర్తించి పనిలో వీడెక్కడికో లేచక్కపోయాడు ఈ ముత్తయ్య. ఈవిడ లబోదీబోమని ఏడ్చింది. 10 రోజులు గడిచింది. ముత్తయ్య ఏడంటే ఎక్కడికో వెళ్ళాడు, రాలేదని ఏడుపు మూతి పెట్టేది. అయ్యో అనేవాళ్ళు. అక్కడి నుంచి ఈవిడ అధికారులందరి దగ్గరికి వెళ్ళి, రాజుగారి ఆస్థానంలో బాకిట్లో నిలబడతాడు వీడు. అందరు అధికారులకి వాడు తెలుసు. అమ్మ ఆయన ఎక్కడికో లేచకపోయాడు అయ్యగారు, నా బతికేంటండి అని అడిగితే, అయ్యో ఏమిటమ్మా ఏడుస్తున్నావు, ఉండు వస్తాడులే 4 రోజులు చూడు, ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళని 10 కాసులు, ఇదిగో ఈ 10 అని వీళ్ళిచ్చి ఎన్ని 10లు వచ్చినాయో, ఎన్ని 5లు వచ్చినాయో, ఎన్ని 20లు వచ్చినాయో. పెద్ద అధికారులు అయితే 20 కూడా ఇస్తారుగా, ముంత కాదు కొండ నిండేది. మంచి ఐడియానే. 3 నెలలు అయ్యింది. 4వ నెలలో ముత్తయ్య ఇచ్చాడు. చూసి ఆశ్చర్యపడి, ఏమిటే ఇంత సంపాదించేసావు నువ్వు అన్నాడు. ఇంకా నేను పోనండి. వాళ్ళు కూడా ఏమిటమ్మా ప్రతి నెల వస్తున్నావు, మీ చుట్టాల దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళు, ఒకదానివే ఉంటే అంటున్నారండి. నేను వెళ్ళనండి, నాకు సిగ్గుపోతోంది. 3 నెలల నుంచి నెల వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఇన్ని డబ్బులు చేర్చా, నా వల్ల కాదండి, ఇంకా నేను వెళ్ళనంటే. ఈయనన్నాడు, మీ ముత్తయ్య ఉసిని వాళ్ళే ఇచ్చారు కదా ఐడియా, ఇది బాగానే ఉంది, రాత్రి వచ్చా కామ్గా వెళ్ళిపోతా, అన్నం పెట్టాయి తినేసి వెళ్ళిపోతా, 3-4 నెలలు మన చుట్టాలను వడుక్కో అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకుంది. ఈమె ఒప్పుకుంటోంది చూడండి. ఒప్పుకుంది. వెళ్ళిపోయాడు. మర్నాడు ఏం చేసింది ఈవిడ, ఎక్కడెక్కడే పాత చుట్టాలు, మేనమామ తోడల్లుడి బావమరిది షడ్డు కూడా పట్టుకుంది. ఎప్పుడో పెళ్లిలో కలిసాం, ఎప్పుడో ముగ్గులు పోటీలో కలిసాం, ఎప్పుడో గుళ్ళో కలిసాం, ఎప్పుడో జాతరప్పుడు కలిసాం. అట్లా ఒక్కోళ్ళ ఇళ్ళకి వెళ్ళి, అయ్యో మా ఆయన ఎట్టాగో వెళ్ళిపోయాడు, నేను ఇంట ఒంటరి దాన్ని అయిపోయాను, జీతం లేదు బచ్చం లేదని ఏడవటం. వాళ్ళు అయ్యో ఉండు 4 రోజులు ఉండని 4 రోజులు నొక్క మేపటం ఈవిని.
శుభ్రంగా తింటాం. వాళ్ళు ఏమైనా నేను వెళ్ళొస్తానమ్మా ఏదో నా కష్టాలు నేను పడతాను, సరే 4 కాసులు ఉంచని ఎవరి శక్తి అనుసారం 2, 4, 6, 3, 2 వచ్చాయి. మళ్ళీ ఒక 3 నెలలు గడిపారా? 3 నెలలు గడిపారు. 2, 3, 6 నెలలు అయినాయి. తర్వాత చుట్టాలు ఇవి రాగానే ఏటో చూడడం మొదలుపెట్టారు. ఎన్నాళ్ళు పోషిస్తారు? అంతే ప్రతి నెలా వస్తుంటే వాళ్ళల్లో కూడా కొంతమంది విసుక్కోవటం కూడా మొదలుపెట్టారు. ప్రతి నెలా వస్తున్నావేమిటక్కయ్యా అని ఒకడు. మా దగ్గర ఎక్కడుందమ్మా, మేమే 4 ఉన్నాం, మళ్ళీ నిన్ను ఒకదాన్ని 5వ దాన్ని నేను ఈ పూట అన్నం తిని వెళ్ళిపో అని పంపించేయటం. విసుగు పుట్టింది, సిగ్గేస్తుంది కాదు. ఇంటికి వచ్చేసింది. ఈ 3 నెలలు తిరిగేసరికి మరిడై వచ్చేసరికి నేను వెళ్ళండి, వాళ్ళ దగ్గర పరుగు పోయింది, వీళ్ళ దగ్గర పరుగు పోయింది, ఇక చాలు సంపాదించింది, వచ్చేసావని చెప్దాం, ఉద్యోగంలో చేరిపో అంటే కాదు నువ్వు ఉండు, నేను ఇంకో మార్గం చెప్తానన్నాడు. ఇక అక్కడి నుంచి పొద్దునొచ్చి పడుకునేవాడు, ఎవరికి కనపడేవాడు కాదు. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడేసరికి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. రోజు ఒక ముత్యం తెచ్చేవాడు, ఒక నీలం తెచ్చేవాడు, ఓ రత్నం తెచ్చేవాడు, ఓ సంచి తెచ్చేవాడు, ఏవేవేవేవో తెచ్చేవాడు. ఒకటి అప్పుడప్పుడు అమ్మేవాళ్ళు. వాడు ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఈవిడికి తెలియదు. ఒకనాడు ఒక మంచి నీలం ఉంగరంలోంచి ఊడగొట్టింది. అమ్మబోయారు మొగుడు పెళ్ళాం ఇద్దరు. అమ్మేస్తే ఏముంది, కాసులు వస్తాయి, దాచుకుంటారు. వీళ్ళు ఇంతే తింటారు, అదంతా తినేటల్లా వాళ్ళు దాచేసుకుంటున్నారు. రాజుగారి భటులు పట్టేసుకున్నారు, ఈ నీలం ఎక్కడిది మీకు, ఇది ఫలానా ఉంగరంలోది అని అనేసరికల్లా మెమ్మ బెబ్బే అన్నారు. మరి వీడు మరిడేవి కాదు, నువ్వు ముత్తైవి కాదు అని చెప్పి పట్టుకున్నారు. గడ్డం పెంచుకున్నా ముత్తైని గుర్తుపెట్టారు. మీ ఇంటికి పదన్నారు. తీరా ఇల్లు సోదా చేస్తే రాజుగారి సొత్తంతా ఉంది వీళ్ళింట్లో. వాడు అంతఃపురానికి వాకిట్లో ఉండేవాడు కదా, వాడికి లోపలన్నీ ఆనుపాను తెలుసు. రాత్రిపూట వెళ్ళి సంగ్రహించుకొచ్చేసాడు, కొద్దిగా చొప్పున ఇంట్లో చేర్చేసాడు. మొత్తం దొంగ సొత్తు రాజుగారిది పోయిందంతా దొరికేసింది. కొన్ని అమ్మారు, కొద్దిగా అమ్మినవి పట్టేశారు. ఎందుకంటే ఏ కొట్టువాడు నీలం కొంటున్నాడో వాడి దగ్గరే ముత్యాలు కూడా అమ్మారు. వాడు చెప్పాడు, దొంగ సొత్తని మాకేం తెలుసు, ముత్యం పట్టుకొచ్చి అమ్మితే ఇచ్చాను డబ్బులు అన్నాడు. పట్టేశారు. మొత్తం ఇల్లంతా సోదా చేశారు. బోలెడంత కుండల్లో ముంతల్లో డబ్బులు, చోరీ సొత్తు అంతా రాజుగారిది. మర్నాడు రాజుగారి దగ్గర చేర్చారు. తిమ్మరాజు గారు చాలా గొప్ప రాజుగారు. చోరీ సొత్తుతో సహా పట్టుబడ్డాడు. ముత్తైకి ఊరే, ఆ మరిడమ్మకు కూడా ఊరే వేస్తారు. మరి అంతే, దొంగతనానికి ఊరి శిక్ష ఆ రోజుల్లో. దొంగతనాలు చేయకూడదు. రాజుగారు లిబరల్గా అంతంత జీతాలు ఇస్తూ ఉంటే పేదవాడు అన్నవాడు లేడు ఆ రాజ్యంలో. పిసినారు వాడు వీడొక్కడే ఉన్నాడు, పిచ్చి వెధవ. ఆ రాజుగారిని ఎలాగో ఊరేస్తారు, ఆయన అంత గొప్ప రాజు కదా అని అనుకున్నారు. మొత్తం జనం అంతా చేరారు, కిటకిటలాడిపోతుంది సభాభవనం. మొత్తం సొత్తంతా పెట్టారు. రాజుగారు అంటే 2 మూటలుగా కట్టండి తిని అని చెప్పాడు. 2 పెద్ద పెద్ద మూటలు చేశారు. ముత్తయ్య, ఎంత కష్టపడి సంపాదించావు నువ్వు, మీ ఆవిడ కూడా సాయం పట్టింది అనుకో, చెరుకో బస్తా ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు రాజు. అందరూ నిర్ఘాంతపోయారు. నీ తిమ్మరాజు గారి తెలివేమిటి ఇట్టా ఉంది, వాడు దొంగతనం చేశాడు, అబ్స్కాండ్ అయిపోయి వాళ్ళ ఆవిడ అందరిళ్ళకి వెళ్ళి రూపాయలు 10, 2, 3 వసూలు చేసింది. పైగా అదంతా పోని ఏదో ధర్మానికి ఇచ్చారు అనుకుందాం, వాడు లేడు, ధర్మానికి ఇచ్చారు. దొంగ సొత్తు ఏం తిమ్మరాజు గారు తెలివి ఏడిసినట్టుంది అనుకున్నారు. సరే, మర్నాడు పొద్దున అయినా ఏదో బియ్యం కొనుక్కోవటానికి ఒక బంగారు కాసు తీసుకుని కొట్టుకెళ్ళాడు. బియ్యం అన్నారు, లేవు అని పంపించేశారు. వాళ్ళు మేము అమ్మమ్మ అని చెప్పారు. ఇక మొత్తం ఊరంతా తిరిగిన వీళ్ళకి గుప్పెడు బియ్యం ముట్టలేదు, చెంబెడు పాలు దొరకలేదు, ఏ వస్తువు కొనలేకపోయారు. డబ్బులున్నాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల పల్లెటూళ్ళన్నీ తిరిగారు. ఏ పల్లెలోనూ వీడి రూపాయికి ఒక్క వస్తువు కూడా మారకానికి రాల. 5 రోజులు గడిచేసరికి ఆకలికి నకనకలాడిపోయారు. ఇంట్లో ఏవో ఉన్నాయి, పైగా వీళ్ళు కళగా 4 కొనుక్కుని పెట్టుకునే వాళ్ళు కాదు, పీనాసి వాళ్ళు. డబ్బులు దాచుకునేవారు. డబ్బు, బంగారం, ముత్యాలు, రత్నాలు అన్నీ ఉన్నాయి. లేదు, ఉచితంగా వచ్చే గాలి, దొడ్లో ఉన్న నూతులో ఉన్న నీళ్లు తప్ప ఏమీ లేవు. పోనీ 2 మొక్కలు మేమే పెంచుకుంటామంటే మొక్కల గింజలు కావద్దు, గింజలు వాడెవడు ఇవ్వడు. బాయ్కాట్, కంప్లీట్లీ సోషల్ బాయ్కాట్ చేసి పారేశారు. ఇంకేం లేదు, ఒక్క మాట కూడా అంటల్లా. అమ్మవు నీకు అంతే, మేము ఇచ్చేదిలే, వెళ్ళిపో. ఎవరు పరుషంగా మాట్లాడలేదు, కేకలేదు, తిట్టలేదు, నీకు ఇంతే చేస్తాను లేదు, ఏమీ అనలా. 8వ రోజు వచ్చేసరికి గుడ్లోకి వచ్చినాయి. తను అన్నాడు, ఏమే
పద మన చుట్టాలందరి ఇళ్ళకి వెళ్ళొద్దాం అని చెప్పి అందరిళ్ళకి వెళ్ళి 2, 3, 5 ఎవరెవరు ఏమేమి ఇచ్చారో అందరికి అప్పచెప్పాడు. మొదట ఓ చుట్టాలు భోజనం పెట్టారు, రాత్రికి అన్నం తిని ఇంటికి వచ్చారు. మర్నాడు ఒక్కో అధికారి ఇంటికి వెళ్ళి ఎవరెవరు ఎంత అంతా అన్ని డబ్బులు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళు ఏం వాడితేగా అన్ని డబ్బులు అప్పచెప్పాడు. రాజుగారి చోరీ సొత్తు ఏ ఏ బిల్డింగ్ల నుంచి ఏమేమి పట్టుకొచ్చాడో మొత్తం అన్నీ ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. ఇక అంతే, మొత్తం అప్పచెప్పేశారు. అన్నీ అప్పచెప్పి మొగుడు పెళ్ళాం నీరసంగా వాకిట్లో కూర్చున్నారు. దేవుడా అని రాజభట్లు వచ్చారు. అన్నీ అప్పచెప్పాక రాజభట్లు వచ్చారని హడిలిపోయారు వీళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వీడు పాపం అన్నీ వెనక్కి ఇచ్చేశాడు. దొంగ సొత్తుతో కనపడ్డప్పుడు రాజుగారేమో వదిలిపెట్టాడు. ఇప్పుడు అన్నీ ఇచ్చేశాక వీడి వెంట పడ్డాడు ఏమిటి అనుకుంటే, ఈ వచ్చిన సైనికులు సంచుల్లో నుంచి చక్కగా రుచికరమైన ఆహారం తీసి ముత్తైకి మరిడమ్మకి పెట్టారు. మీరు 10 రోజులు అయి భోజనం చేయలేదు కదా, తినండి అని. ఏమి తినలా, ఏదో ఇంట్లో ఇంత తింటున్నారు, ఏం లేదు వాళ్ళ దగ్గర. శుభ్రంగా కూర్చుని తిన్నారు. రేపటి నుంచి మీరు వంట చేసుకోక్కర్లా, మీ భోజనం రాజప్రసాదం నుంచి వస్తుంది అని చెప్పారు. ప్రతిరోజు రాజప్రసాదం నుంచి భోజనం వచ్చేది. అంతే, డబ్బు లేవు. కానీ వీళ్ళకి డబ్బుల మీద వ్యామోహం పోయింది పూర్తిగా. ఇద్దరూ రాజుగారిని సేవించుకునేవారు. ఎక్కడుంటే అక్కడ హాయిగా కడుపు నిండా తిని నిద్రపోయేవారు. ఆ రాజ్యంలో ప్రతి వాళ్ళు తెలుసుకున్నారు తిమ్మరాజు గారు ఎంత బాగా చేశారు. వాడికి దొంగతనం అన్ని బుద్ధులు పోగొట్టేశారు, అన్నీ పోయినాయి, చక్కగా మంచిగా మారాడు. ఆ తర్వాత ఒక పెద్ద ధర్మసత్రం వెలిస్తే ఆ ధర్మసత్రానికి సేవకులుగా ఈ ముత్తయ్యని మరిడమని అక్కడే ఉంచారు. ఈ సత్రం మీది, ఇది డబ్బంతా అక్కడి నుంచి వస్తుంది, అందరికీ పెట్టండి, మీరు హాయిగా ఉండండి, మీకు పిల్లలు లేరు జల్లలు లేరు, రాజుగారిని ఇట్లా సేవించుకోండి అని చెప్పారు. ఆ తర్వాత ఇంకెప్పుడు ముత్తయ్య 1 రూపాయి కూడా వెనకేలా, కానీ ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ఆ దారిని పోయే వాళ్ళందరికీ అన్నం పెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. బా, సూపర్ స్టోరీ రమ్మగారు, బాగుంది కదా, చాలా చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే.